వెల్కమ్ మై ఛానల్ మొహమ్మద్ స్మిత్ క్లాస్ లైఫ్. కాళ్ళలో మోచు పెరిగింది, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా. పడుకుని ఇంకోలాగా తీసుకోకండి, పగులుతుంది నాకు కాళ్ళలో మోచు పరిగేసరికి. ఎందుకో క్రౌడ్ మొత్తం చూస్తుంటే 90% ఇండియా గెలిచిపోయినట్టు అనిపిస్తుంది నాకు. 10% ఊరికే చూడాలని చెప్పి చూస్తుంటుంది, కానీ 90% ఇండియా గెలిచిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం వరల్డ్ కప్ 3 వరల్డ్ కప్స్ మనం సాటర్డేనే గెలిచాము. 1993 వరల్డ్ కప్ సాటర్డే గెలిచాము. 2011 ఏప్రిల్ 2 వరల్డ్ కప్ సాటర్డే గెలిచాం. 2007 సాటర్డే రోజు వరల్డ్ కప్ గెలిచాం. సాటర్డే వరల్డ్ కప్ గెలిచాం. దాని తర్వాత 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో 17 ఇయర్స్ తర్వాత మళ్ళీ సాటర్డే గెలిచాం. బట్ సండేస్ వరల్డ్ కప్ పడితే మనం ఓడిపోతూ వచ్చాం. 2003 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సండే పడింది, ఆ మ్యాచ్ మనం ఓడిపోయాం. దాని తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్స్ పడి సండే ఇండియా ఓడిపోయింది. దాని తర్వాత ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇండియా 2 times సండేస్ రోజు పడ్డాయి. 2 times ఇండియా ఛాంపియన్స్ అయింది. ఒకటి మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో, దాని తర్వాత ఏమో వచ్చి రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. ఇండియా వర్సెస్ శ్రీలంక ఈక్వల్ ఛాంపియన్స్ అయింది 1-2. సో సండే అనేది రీవైల్డ్గా ఉంది. సో దాంతో మనం ఆల్రెడీ న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ మరియు వన్డే సిరీస్ ఓడిపోయాం. కొంచెం కోపంగా ఉందన్న మా కుర్రోలు ఆ విషయంలో. మళ్ళీ పోయిన లాస్ట్ ఇయర్ లాగానే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ పడినంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్కి ఎంటర్ అయింది. మళ్ళీ 1 year తర్వాత ఫస్ట్ టైం న్యూజిలాండ్ ఫైనల్స్కి ఎంటర్ అయింది. ఇండియా 5th time ఎంటర్ అయింది. సో రేపు రివైల్స్ పరంగా చూసుకుంటే మనమే గెలుస్తున్నాం. ఆల్రెడీ ఈరోజు వెదర్ దగ్గర నుంచి అంత పాజిటివ్ వెదర్గా ఉంది. వెదర్ అంతా 90% ఇండియా గెలిచిపోయినట్టే నాకు చూపిస్తుంది. 90%, 10% న్యూజిలాండ్. సో 90% ఇండియా స్ట్రాంగ్ రిపోర్ట్ ఉంది, 10% అది. సో రేపు కూడా టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ చేయాలి. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి ఒక 260 టార్గెట్, 240 నుంచి 260 టార్గెట్ సెట్ చేస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్లో ఇండియా వాళ్ళు 170, 180 ఆల్అవుట్ అయినా కప్ మందే. దయచేసి బౌలర్స్ హార్దిక్ పాండ్యా కొంచెం దయచేసి బౌలింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ సెట్ చేసుకోండి, ఫీల్డింగ్ మీద సెట్ చేసుకోండి. బౌలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్లీజ్ బౌలింగ్ ఫీల్డింగ్ సెట్ చేయండి. 3rd time మన ఇండియా వరల్డ్ ఛాంపియన్స్ కాబోతుంది 2020లో. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఇండియన్ క్రికెట్ టీమ్. 3rd time వరల్డ్ ఛాంపియన్స్ కాబోతుంది ఇండియాకి. అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ న్యూజిలాండ్ రన్నర్-అప్. 90% ఇండియా, 10% వాళ్ళకే. వెదర్ దగ్గర నుంచి మార్నింగ్ నుంచి వెదర్ ఒక రేంజ్లో ఉంది. ఇండియా గెలుస్తుందని పాజిటివ్ సెంటెన్స్ హెవీగా వచ్చేసాయి. వెదరు పిచ్చు ఏం చూస్తున్నారు క్రికెట్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా కంగ్రాట్స్. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇండియా ఇస్ ద బెస్ట్. బోలర్ స్వతంత్ర భారత్ మాతకి జై. I love my India. I really prefer born my India. Don't play with karma. Karma is written play with you very strongly, but they took some time. Okay? మంచి వాళ్ళలాగా నటికండి. కుదిరితే 10 మందికి సహాయం చేయండి. పైకి మంచి వాళ్ళని నటించుకోలేక సెట్ చేయకండి. మనిషి పొట్ట జోలికి మాత్రం వెళ్ళదు, పొట్ట జోలికి మాత్రం వెళ్ళదు. జీవితంలో ఎవరు చెడు అయితే కోరుకోవద్దు. ప్లీజ్ కుదిరితే 10 మందికి సహాయం చేయండి. సహాయం చేయకపోతే కృష్ణారామ అనుకుంటూ కూర్చోండి. సర్వే జన సుఖమవుతూ సర్వే సృష్టి సుఖమవుతూ. ఈ వీడియో ఏమైనా కించపరిచేస్తుంది కాదు, ఏమైనా అవమానించగలరు. ఆ జగన్ నాకు ఇచ్చిన ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మ్యాచ్ మందే. క్రౌడ్ ఎఫెక్ట్ చూడండి. క్రౌడ్ అసలు 90% ఇండియా గెలిచిపోతుంది అంటుంది క్రౌడ్. జస్ట్ 10% ఏదో మనం చూడాలి. 90% కప్ మందే అన్నట్టుంది. కప్ మందే. పై కప్పు ఎగిరిపోయేలాగా చెప్పు. ఈసారి ఇండియాదే వరల్డ్ కప్పు. ఈసారి ఇండియా 3rd time వరల్డ్ ఛాంపియన్స్ 2020. నెక్స్ట్ ఇయర్ 3rd time వరల్డ్ ఛాంపియన్స్ కూడా ఇండియానే. 50-50 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాలో జరిగే వరల్డ్ కప్. కంగ్రాట్స్ టు ఇండియన్ క్రికెట్ టీమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఇంకా నువ్వు 15 centuries కొడితే నువ్వు బికెమ్ ఏ 100 centuries. నువ్వు ఫాస్ట్గా అన్ని మ్యాచ్ల్లో సెంచరీస్ కొట్టాలని, రోహిత్ శర్మ కూడా ఫాస్ట్గా అన్ని మ్యాచ్ల్లో సెంచరీస్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నా. మీ అందరూ బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. సర్వే జన సుఖమవుతూ సర్వే సృష్టి సుఖమవుతూ. థ్యాంక్ యూ వెరీ మచ్.